హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సిఎస్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలోన ట్రాయ్ వాళ్ళు కొత్తగా వదిలిన రిపోర్ట్ అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. ఏప్రిల్ 30 వరకు మనకు టెలికాం సర్వీసెస్ ఉన్నాయి కదా, జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, విఐ, వీళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ గురించి అయితే ట్రాయ్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో అందుకన్నా ముందు మీరు ఒకవేళ ఈ వీడియోని ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని టెలికాం రిలేటెడ్ అండ్ టెక్ రిలేటెడ్ న్యూస్ అయితే మన దాంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అండ్ ఆల్సో మన ఛానల్ నేమ్ వచ్చేసి సిఎస్ టెక్ ఇన్ తెలుగు అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయగలరు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడగలరు అనమాట వాళ్ళు కూడా. ఓకే, అండ్ ఇప్పుడు మనం రిపోర్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి మనకు వైర్లెస్ ఏదైతే ఉందో మీకు మొబైల్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళ గురించి ఫస్ట్ మనకు బిఎస్ఎన్ఎల్ తెలుసుకుంటే బిఎస్ఎన్ఎల్ అనేది 1,55,000 సబ్స్క్రైబర్స్ అయితే లాస్ అయిందనమాట. అండ్ వోడాఫోన్ ఐడియా కూడా మనకు 6,47,000 సబ్స్క్రైబర్స్ అయితే లాస్ అయిందనమాట. 6,47,000 సబ్స్క్రైబర్స్ అయితే లాస్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనకు భారతీ ఎయిర్టెల్ ఏదైతే ఉందో 1,70,000 సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేసుకోయిందనమాట. అండ్ ఆల్సో మనకు రిలయన్స్ జియో ఉంది కదా, ఇది వచ్చేసి 26,44,000 సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఇది చాలా హ్యూజ్ నెంబర్. ఇక్కడ మనకు టాప్లో ఉండేది వచ్చేసి జియోనే ఉందన్నమాట. సో రిలయన్స్ జియోకి సబ్స్క్రైబర్ బేస్ అనేది పెరుగుతూనే పోతూ ఉంది. అండ్ ఇప్పుడు మనం వైర్ లైన్ అంటే ఇప్పుడు మీకు ఫైబర్ నెట్స్ ఉంటాయి కదా, వాటి గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఇక్కడ మనకు ఏమవుతుందంటే భారతీ ఎయిర్టెల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 63,000 న్యూ సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. అండ్ బిఎస్ఎన్ఎల్ వచ్చేసి యథావిధిగా అది 64,000 సబ్స్క్రైబర్స్ని అయితే కోల్పోయిందనమాట, లాస్లో ఉందన్నమాట. అండ్ మనకు రిలయన్స్ జియో ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ మ్యాసివ్గా సబ్స్క్రైబర్ అడిషన్ అయితే జరిగింది. మీకు 3,40,000 సబ్స్క్రైబర్స్ అనేది దీనికి యాడ్ అవ్వడం జరిగిందనమాట రిలయన్స్ జియోకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వైర్లెస్ అండ్ వైర్డ్ దాంట్లోనూ మోస్ట్లీ మనకు రిలయన్స్ జియోని టాప్లో ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీకు కూడా సబ్స్క్రైబర్ బేస్ ఎగ్జాక్ట్గా ఎంత ఉంది కంపెనీలకు అనేసి వైర్ లైన్లో చూసుకుంటే మిలియన్స్లో చూపించారనమాట ఇక్కడ. సో రిలయన్స్ జియో వాళ్ళకి 11.4 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్ అయితే ఉందన్నమాట బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్లో, ఫిక్స్డ్ వాయిస్ అండ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్లో. ఎయిర్టెల్కి వచ్చేసి మనకు ఇక్కడ 8.5 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్ ఉంది. అండ్ ఆల్సో మనకు బిఎస్ఎన్ఎల్కి 4.3 అనేసి ఉందన్నమాట మిలియన్ సబ్స్క్రైబర్స్. అండ్ ఇక్కడ అడిషనల్గా ఆత్రియా కన్వర్జెన్స్ అనేసి, కేరళ విజన్ అనేసి సపరేట్ బ్రాడ్బ్యాండ్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా 2 and 1 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ మనకు వైర్లెస్ ఏదైతే మనకు వైర్లెస్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, సిమ్ కార్డ్స్ అలాంటివి. సో ఎంతమంది సబ్స్క్రైబర్ బేస్ ఉందనేది ఇక్కడ తెలుసుకుంటే రిలయన్స్ జియోకి మనకు 465 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్ అయితే ఉందన్నమాట. అండ్ ఎయిర్టెల్కి వచ్చేసి 280 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్ ఉంది. అండ్ ఆల్సో వోడాఫోన్ ఐడియాకి 125. వీళ్ళది అంటే ఇప్పుడు ఉంటుందా లేదా అనేది కూడా తెలియట్లేదు. వీళ్ళు ఏమంటే అనౌన్స్ చేశారు కూడా నెక్స్ట్ ఇయర్కి మాకు ఫండ్స్ లేకపోతే మేము కంపెనీనే రన్ చేయలేమనేసి. సో అది చూడాలి. వీళ్ళ విజన్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడు 5Gని రోల్ అవుట్ చేయడం, 4Gలో అన్లిమిటెడ్ ప్రొవైడ్ చేయడం, కస్టమర్ బేస్ని రిటైన్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఇది కనుక సక్సెస్ అయిందనుకోండి వోడాఫోన్ ఐడియా మనకు కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి మోనోపోలీ అలాంటివి, డువోపోలీ అలాంటివి సాగవన్నమాట. అండ్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ చెక్ చేసుకుంటే 29 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్ అయితే వీళ్ళకి కూడా వైర్లెస్లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి మీకు కంప్లీట్గా వైర్లెస్ అండ్ వైర్డ్ కంపేర్ చేసుకుంటే రిలయన్స్ జియో ఏదైతే ఉందో ఇది ఒక్కటే మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో 50% షేర్ అనేది, అంటే 100 మంది యూజ్ చేస్తూ ఉంటే 100 మందిలో 50 మంది దగ్గర మనకు రిలయన్స్ జియోనే యూజ్ చేస్తున్నారు అనమాట. వైర్లెస్ కావచ్చు, లేకపోతే వైర్డ్ ఫిక్స్డ్ వాయిస్ ఫైబర్ నెట్స్ కావచ్చు. సో ఇలా ఉందన్నమాట. రిలయన్స్ జియో డామినేషన్ అయితే అగ్రెసివ్గా అనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారతీ ఎయిర్టెలే ఉందన్నమాట. మనకు ఎయిర్టెల్ వచ్చేసి 30% అనేది మార్కెట్ షేర్ అయితే ఉంది. అండ్ వోడాఫోన్ ఐడియాకి 13% ఉంది. అండ్ మీకు రిమైనింగ్ అదర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళది మొత్తం కలిపేసి మనకు 1.59 and 2% అలాగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మార్కెట్ షేర్ గురించి అండి. సో సబ్స్క్రైబర్ బేస్ అనేది మోస్ట్లీ మనకు రిలయన్స్ జియోకి అయితే అగ్రెసివ్గా పెరిగింది. అండ్ భారతీ ఎయిర్టెల్ కూడా లైక్ సబ్స్క్రైబర్ బేస్ని ఇంక్రీజ్ చేసుకుంది అనమాట.
బట్ ఇక్కడ బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా అయితే లాస్లో ఉన్నాయి. సో అవి సర్వైవ్ అవ్వాలంటే ఇంకా కస్టమర్ రిటెన్షన్ అండ్ నెట్వర్క్ కెపాబిలిటీస్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ ఈ వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ కింద మీరు కమెంట్ చేయగలరు. సో దాని గురించి నేను కూడా టాపిక్ అనేది క్రియేట్ చేసి మీకు వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.